సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, వృషభ కుటుంబంలోని నవనాదులు లేదా సిద్ధులకు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిళ, చమన్ మరియు కరభాన్లు భాగవత ధర్మ సూత్రాలను జనక మహారాజుకు చెప్తూ ఉంటారు. జనకుడు నవనాదులను ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కొన్ని అడుగుతారు. వారొక్కొక్కరు సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇస్తారు. అందులో మొదటి వాడకు కవి భాగవత ధర్మమును బోధిస్తాడు. హరి భక్తుని లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను, చమస్ భక్తుడు కానివారు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని, కరభాజనుడు యుగయుగములందు భగవంతుని ఉపాసించు వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధిస్తారు. కానీ సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకొక్కటే మార్గం గలదు. అదే మన గురుని లేదా హరిపాదార విందాలను స్మరించుట. పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహంతో శ్యామతో ఇలా అంటారు: నవనాదులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాదులు పూర్ణజ్ఞానులే, కానీ మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలవుతుందా? అనేక జన్మలెత్తినను మనము దాన్ని సంపాదించలేము. అట్లయినా మనము మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇలా అంటారు: ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారి నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైనటువంటి సంగతి. వారికి బాబా యందు నిశ్చలమైనటువంటి విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా. నవనాథుల భక్తి బలమైనదే ఉండవచ్చు, కానీ మనది మాత్రము ప్రేమానురాగాలతో నిండి ఉన్నది కాదా? హరినామ స్మరణము, గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి మనకు చెప్పలేదా? అట్లయితే భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశం ఏమున్నది అని చెప్పి అంటారు. శ్యామ చెప్పినటువంటి సమాధానంతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుట ఎట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉన్నాడు. ఆ మరుసటి ఉదయమే ఈ విధంగా అద్భుత లీల ఒకటి జరిగింది. ఆనందరావు పాకడే అనువారు శ్యామాను వెదుగుచూ పురాణ కాలక్షేపము జరుగుతున్నటువంటి స్థలానికి వస్తారు. కాకాసాహెబ్ భాగవతము చదువుతూ ఉంటాడు. పాకడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవులోనేదో చెప్పుచున్నాడు. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దర్శనమును శ్యామకు చెప్తూ ఉన్నాడు. అది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకం కలుగజేశాను. కాకాసాహెబ్ పురాణము చదువుటమా అనే విషయం ఏమని చెప్పి అడుగుతారు. శ్యామ ఇలా అంటారు: నిన్న నీ సంశయములు తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా ఫాకడేకు చూపినటువంటి స్వప్న దృశ్యములు వినుము. రక్షణమైన భక్తిగాక వేరేది దీన్ని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించ చాలును. అది బాబా నొక్కి చెప్తూ ఉన్నారు. అందరూ, ముఖ్యంగా కాకాసాహెబ్, ఈ అదృశ్యమును వివరముగా వినగొడతారు. వారి కోరిక ప్రకారము ఫాకడే ఆ దృశ్యమును ఇలా చెప్ప ప్రారంభించారు: లోతైన సముద్రంలో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూసి తిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉన్నారు. వారి పాదములు నీటిలో ఉన్నాయి. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించితిరి. అది నిజము వలె నుండెనే కానీ స్వప్నము వలె కానరాకుండెను. దాన్ని నేను స్వప్నమని అనుకోలేదు. మాధవరావు కూడా అచ్చట నిలబడి ఉన్నారు. శ్యామ, ఆనందరావు బాబా పాదాములపై పడుము అని చెప్పి
సలహా ఇచ్చారు. నాకు కూడా నమస్కరించవలనే కోరిక ఉన్నది, కానీ వారి